తాను వంక కబ్జా చేసిన స్థలాన్ని ఆక్రమించారంటూ వార్తలు రావడంపై టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎల్ మురళి మున్సిపాలిటీ వంక కబ్జా చేసి అనధికారిక నిర్మాణాలు చేపట్టారన్న వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సచివాలయ అధికారులపై జర్నలిస్టులపై దౌర్జన్యం చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై ఇవాళ ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన వాటిపై తీవ్రంగా స్పందించారు. తాను 2018లో చట్ట ప్రకారం ఈ స్థలం కొనుగోలు చేశారన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నట్లు చెప్పారు. తనకు అమ్మిన వారు అంతకుముందు 20 ఏళ్ల క్రితమే ఈ భూమిని కొనుగోలు చేశారన్నారు. ఇది వాస్తవమైతే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని రమేష్ అనే వ్యక్తిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ ఒక బ్లాక్ మెయిలర్ అని, బియ్యం వ్యాపారాలు, ఆస్పత్రిలో ఓ వైద్యురాలని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని, ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు డిఫర్మేషన్ కూడా వేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి తప్పుడు వ్యక్తుల వలన నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని మురళి అన్నారు. రోజు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా, TV6 అని, అందులో నా పేరు పెట్టాడు. జేఎల్ మురళీధర్ అనే పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, భూ కబ్జా చేశాడు, వంకలను ఆక్రమించాడు, ఈయన పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా అంటూ ఆయన ఒక కథనాన్ని నా మీద పెట్టాడు. మరి ఈ విషయాన్ని చిన్నదే అయినా ఒక ప్రజాప్రతినిధిగా, ఈ సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. నేను అతను చెప్తానే నేను భూ కబ్జాదారునో లేకపోతే వంకలను ఆక్రమించానో కాకుండా ఈ సమాజాన్ని గౌరవించే వ్యక్తిగా, ఈ సమాజానికి ఒక నాయకుడిగా నేను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఈరోజు నేను తెలియజేస్తున్నా. నేను సోమనాథ్ నగర్లో 8.25 సెంటుని 2018 డిసెంబర్ 15వ తారీఖున నేను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 126. ఈ 126 సర్వే నెంబర్లో దాదాపు 46 ఎకరాలు ఉంది. ఈ 46 ఎకరాలు కూడా ఇది ఏం డీసీ ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి కాదు, ఇది బంజరు భూమి కాదు, లేదా వంక పొరంబోకు కాదు. మరి నేను వడ్డర్లతో కొన్నా దీన్ని. వారు 1990లో వారు కొన్నారు. 1990లో అంటే నేను కొనేటప్పటికీ 28 సంవత్సరాలకు ముందే ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు భూమి ఓనర్లతో కొంటే వారితో నేను నా భార్య పేరు మీద కొన్నా. ఆ రోజు కొన్నప్పుడు కూడా దాదాపు ఈ వడ్డర్లకు అన్ని డీడీలు ఇచ్చా. ప్రతి ఒక్కటి కూడా డీడీలు ఉన్నాయి. ఈ డీడీ రూపంలో వారికి చెల్లించాను. బ్లాక్ మనీ కాదు, వైట్ మనీనే. డీడీ రూపంలో వారికి చెల్లించడం కూడా జరిగింది. 3.5 లక్షల రూపాయలు దీనికి అయ్యే 3.5 లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టా. నేటి వరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వస్తున్నటువంటి ఈసీ ఇది లేఅవుట్. ఈ లేఅవుట్ నేను వేసింది కాదు. ఈ ఎల్పీ నెంబర్ 44 1969వ సంవత్సరం లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ లో దాన్ని నేను కొన్నా. నా భూమి యొక్క సర్వే నెంబర్, నా ఫ్లాట్ యొక్క సర్వే నెంబర్ 126. ఇది ప్రభుత్వ భూమి కాదు, బంజరు భూమి కాదు, వంక కాదు. 129 సర్వే నెంబర్ కు అటుపక్క వంక వస్తా ఉంది.
అది కాలక్రమేణా ఆ వంకని ఇటువైపుకు తీసుకొని వచ్చారు. ఎవరైతే నా మీద యూట్యూబ్ ఛానల్ అతను నా మీద పెట్టాడో ఆ వీడియో, దానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా నేను చూపించా. నవంబర్ 24వ తేదీ నాకు కాల్ చేశాడు మధ్యాహ్నం 2:22 కాల్ చేసి, అన్న ఎక్కడున్నారు అన్నాడు. అంటే ఇంట్లో ఉన్నాను రమేష్ అంటే, అన్న మీతో మాట్లాడాలన్నా, మీరు ఆ వంక పక్క కడతాన్నారే అదంతా కబ్జా చేశారన్న. రమేష్ ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు, ఒకసారి రా ఇంటి దగ్గరికి రమేష్, డాక్యుమెంట్స్ అన్ని ఇస్తా, మొత్తం అంతా చూసిన తర్వాత అందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఇష్టం వచ్చింది రాసుకో రమేష్ అని చెప్పా. అంటే ఉన్నీలేనా దాంతో ఏం పని, కానీ ఒక పని చేయనా, మమ్మల్ని చూసుకోన్నా అని అన్నాడు. మమ్మల్ని చూసుకో అంటే, నువ్వు రాపా, నువ్వు రా మాట్లాడదాం, ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడు, ఆ తర్వాత మాట్లాడదాం మనము, నువ్వు రా అని చెప్పా. దాదాపు 20 సంవత్సరాలకు ముందే ఒక కార్పొరేటర్గా, ఒక జిల్లా ప్రణాళికా సంఘ సభ్యునిగా దాదాపు అనేక పదవుల్ని చేశా. ఏ రోజు కూడా నా మీద చెడ్డ పేరు లేకుండా ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చా. నేను అర్బన్ బ్యాంకుకు ఇది 2వసారి నేను చైర్మన్ గా ఎన్నికయ్యా. కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరిగే ఈ బ్యాంకులో ₹1 మురళి అనేవాడు తీసుకున్నాడు, మోసం చేశాడు అంటే కాలర్ పట్టుకొని నిలదీయండి అని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. జర్నలిజానికి చాలా వాల్యూ ఇస్తా. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో మందిని వసూలు చేశాడు. అతని యొక్క అరాచకాలను బయట పెట్టాలా అనేదే నా ఉద్దేశం. ఈరోజు ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, అంతే ఇంతో పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తినే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యుల పైన ఎన్ని చేసింటాడో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటున్నా అతని యొక్క వైభవాన్ని. వారు ఏదో బియ్యం వ్యాపారం చేసుకునే వాళ్ళిద్దరు, వారితో వేలాది రూపాయలు దోచుకున్నాడు. ప్రతి నెల డబ్బులు ఇవ్వండి, వారిని వదిలిపెట్టే పరిస్థితిలో లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఇదే వ్యక్తులతో ఫోన్ పే కొట్టించుకున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఫోన్ పేలు కూడా ఆధారాలు ఉన్నాయి. అతను ఏదో స్వాతంత్ర సమర యోధుడో, అతని కుటుంబం ఏదో నీతి నిజాయితీకి పెట్టిన పేరును, అతను చేస్తున్నటువంటి చాలా విషయాల్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా. నిరంతరం మున్సిపల్ ఆఫీసులో తిష్ట వేస్తున్నాడు. మున్సిపల్ ఆఫీసులో తిష్ట వేసి ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో వారి యొక్క అడ్రస్లు కనుక్కొని వారిపైన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక 10 రూపాయలు పెట్టి కోరుతున్నాడు. కోరిన తర్వాత వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నీకు అది లేదు ఇది లేదు అంటూ వారిని భయపడించి వేలాది రూపాయలు దోచుకున్నటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. సురేష్ అని పంగల్ రోడ్లో ఉంటాడు. ఇతను ఒక రైస్ మిల్ వ్యాపారి. పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, చాలా మంది నీతి నిజాయితీ పరులు ఉన్నారు. అతనితో ప్రతి నెల 80,000 రూపాయలు వసూలు చేసినటువంటి ఘనాపాటి ఈ రమేష్. తపోవనంలో ఉంటుంది హసీనా అనే ఒక ముస్లిం అమ్మాయి. ఆ అమ్మాయిని వేధించాడు, వెంటబడ్డాడు. చివరికి
50,000 రూపాయలు ఆమెతో లాక్కుంటే ఆమె అతని పోరు భరించలేక 50,000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆమెకి వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆమె డిఎస్పి దగ్గరికి పోతే డిఎస్పి ఆఫీస్ పోక ముందే తెలుసుకొని ఆమెను పిలిచి 50,000 ఇచ్చి ఆమె కాళ్ళు చేతులు పట్టుకొని ప్రాధేయపడినాడు. ఇతని యొక్క దందా ఏంటి అంటే, ఈ రమేష్ యొక్క దందా ఏంటంటే బియ్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాల్ని లక్ష్యంగా చేసుకోవడం. మరి అతను కదిలించే వార్తలు పెడతారో లేదో నాకు తెలియదు. అన్నానా మనుషుల జీవితాలని రక్తంలా జలగలా పీడిస్తున్నటువంటి రమేష్ యొక్క అకృత్యాలు ఈ రోజు బయట పెట్టాలనుకుంటున్నా. వీరిని అందరినీ తీసుకెళ్తున్నా. ఇతని అరాచకాలని పోలీస్కి ఎస్పీకి తెలియజేస్తున్నా. ఇతని పైన నన్ను ఏదైతే బ్లాక్మెయిల్ చేశాడో కేసు పెట్టబోతున్నా. నా పైన ఏదైతే అనవసరంగా వీడియో చేశాడో నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నా. అంతేకాకుండా ఇతను ఆటో నడిపే విధానం నుంచి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించిన స్థాయికి ఎలా ఎదిగాడో కూడా ఇతని యొక్క బండారం బయట పెట్టాలనుకుంటున్నా. ఇంతేకాదు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లేడీ డాక్టర్ను హింసించి వేధించి లక్షలు వసూలు చేశాడు ఇతను. ఒక చిన్న పిల్లల ఆసుపత్రి మీద పడి వారితో సంపాదించాడు. ఇతనికి స్కూళ్ళు కాలేజీలు అంటే పెట్టిన పేరు. ఇతను ఈ TV6 కదిలించే వార్త అనే ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని అనేక విద్యా సంస్థల్ని, ప్రజలని, వ్యాపారుల్ని నిరంతరం వేధించుకొని తింటున్నటువంటి ఈ రమేష్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీస్ వారికి విన్నవిస్తున్నా. ఆ భూమికి సంబంధించి, నా భూమికి సంబంధించి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ తో ఎన్ఓసి కూడా తెచ్చుకున్నా. నేను అక్కడ వంకే లేదు. ఇది కాలక్రమేణా ఇక్కడికి వచ్చింది. నా 126 సర్వే నెంబర్ తర్వాత 129 ఉంది. దాని పక్కన ఉన్నటువంటి కాలక్రమేణా వచ్చింది అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేశా. ఈ రమేష్ గారు ఏం చేశారప్ప అంటే, మా బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాడు. ఈయన గారు మా బ్యాంకులో ఒక లోన్ తీసుకున్నాడు. 50,000 రూపాయల లోన్ తీసుకున్నాడు ఈయన గారు. తీసుకొని ఈ 50,000 కట్టమంటే మా ఉద్యోగుల మీదకి అనేక సార్లు మీ అంతు చూస్తా, మీ కథ చూస్తా, మిమ్మల్ని ఇది చేస్తా అంటూ అనేక సార్లు భయపడిచ్చాడు. ఈయన గారు ఏం చేశారప్ప అంటే, దీనికి షూరిటీగా 2-3 కూడా పెట్టాడు. పెట్టి 50,000 కట్టకపోతే ఇది కోర్టుకు పోయింది. కోర్టుకు పోయి కోర్టులో అవార్డు అయింది ఇతని మీద అవార్డు అయింది. ఇతన్ని ఆస్తుల్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఇతని ఆస్తుల్ని తొందరలో వేలం కూడా వేయబడుతుంది. మళ్ళీ ఆ రోజు జేఎల్ మురళి గారు మీద నేను ఏదో పెట్టింటే మా ఇంటిని వేలం వేశాడని తిరిగి మళ్ళీ అయినా చెప్పవచ్చు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు. మరి ఇలాంటి గంజాయి మొక్క ఈ విధంగా ప్రజల్ని వేధిస్తున్నటువంటి ఈ వ్యక్తి అంత ఈజీగా వదిలిపెట్టను. ఎందుకంటే ఇది క్యారెక్టర్ కి సంబంధించినటువంటి విషయం. నేను కొన్నటువంటి భూమి బంజరు భూమి అయితే, వంక పొరంబోకైతే నేను వదులుకోవడానికి సిద్ధం.